ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూలై నెల 22వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది. దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉండడం, ఆయన మన గురించి ఎదురు చూడడం, మనం ఆయన కోసం ఎదురు చూడడం ఓ నూతనమైన నిశ్చయాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఓ గొప్ప నిబ్బరాన్ని మనకిస్తుంది. రండి, ఇప్పుడే మనం నిరీక్షణ ఆత్మతో దేవుని గురించి కనిపెడదాం. అసలు అదంటే ఏమిటో తెలుసుకుందాం. తన పిల్లలందరి కోసం ఆయన ఊహల కందనంత మహిమాన్వితమైన ప్రయోజనాలను ఆశించి ఎదురు చూస్తున్నాడు. నువ్వు అనవచ్చు, ఆయన నాపై దయ చూపాలని నా కోసం చూస్తున్నాడు. సరే గాని నేను వచ్చి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా నేను అడిగిన సహాయం చేయడే, ఇంకా సుదీర్ఘంగా అలా వేచి ఉంటున్నాడే. దేవుడు ఎంతో అనుభవం గల తోటమాలి. ఆయన తోటలో పండే ప్రశస్త ఫలాల కోసం ఎదురుచూస్తాడు. వాటి కోసం చాలా కాలం కనిపెడతాడు. కాయలు పండ్లు అయ్యేదాకా వాటిని కొయ్యడు. మనం తన ఆశీర్వాదాలను అందుకోవడానికి ఆత్మీయంగా ఎప్పటికి సిద్ధపడతామో ఆయనకి తెలుసు. ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం దక్కించుకుంటే అవి మనకు శ్రేయస్కరంగా ఉంటాయో ఆయనకు తెలుసు. ఆయన ప్రేమ సూర్యకాంతిలో ఉండి ఎదురు చూస్తుండగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన ఆత్మ పరిపక్వం అవుతుంది. ఇది ఎంత అవసరమో శ్రమల మేఘాలు ఆవరించిన వేళ వాటి నుండి కురిసే దీవెనల జల్లుతో తడవడం కూడా అంతే అవసరం. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఆశించిన దానికంటే ఎక్కువ కాలమే దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు. మీ దీవెనలు రెండింతలు అయ్యేందుకే ఎదురు చూస్తాడు. దేవుడు కాలం సంపూర్ణమయ్యేదాకా దాదాపు 4000 సంవత్సరాలు ఎదురుచూసి అప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆయన మనకు సహాయం చేయడం కోసం వేగిరపడతాడు. సమయాన్ని మించి ఒక ఘడియ కూడా ఆయన ఆలస్యం చేయడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షక, మా విమోచక, కరుణామయుడా, జాలిగల దేవా, కరుణా వాత్సల్యతలు చూపించే దేవా, నీకు వందనము, స్తోత్రములయ్యా. మేము నీ కోసం ఎదురు చూస్తుంటే ప్రభువా, నీవు అంతకంటే ఎక్కువగా మా కోసం ఎదురు చూస్తున్నావయ్యా, మా కోసం కనిపెడుతున్నావు ప్రభువా. ఇది ఎంతో మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రభువా. అయితే ప్రభువా, మాలో తొందరపాటు వల్ల మేము నీ గురించి అనేక విధాలుగా అపార్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ప్రభువా. క్షమించి ప్రభువా, నీకు మా ఎడల ఒక గొప్ప ఉద్దేశం ఉంది ప్రభువా. నీవు మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఒక తోటమాలిలాగా ప్రభువా ఎదురు చూస్తున్నావు ప్రభువా. మేము మంచి ఫలాలను ఫలించాలని ప్రభువా, నీ యొక్క గొప్ప ఉద్దేశాలు, ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. అలాగున తండ్రి, ఎడారిలో సెలవించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభువా వారి యొక్క పనుల నిమిత్తమై, వారికి ఉన్న వ్యక్తిగతమైన కొన్ని అవసరతల నిమిత్తమై నీ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభువా, ఇంకా మరింతగా ఎదురు చూసే కృపా ధన్యత వారికి దయచేయండి అయ్యా. సహనాన్ని, ఓర్పుని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగనా ప్రభువా, నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కర నీవే తీర్చమని వేడుకొంచు. నిన్నే స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ఈ రోజు దేవుని వాగ్దానము, నేనే నిన్ను
భద్రముగా కాపాడెదను. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము.